Friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్ మంచి ప్రాపర్టీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ చూస్తే మీరు అవాక్ అయిపోతారు. ఫస్ట్ అంత మంచి ప్రాపర్టీ అనమాట. ఇది కార్నర్ బిట్ అండి, చూస్తున్నారు కదా, కార్నర్ బిట్ మీద ఉంది. ఇది ఫేసింగ్ మనకి ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్ అనమాట. ఈస్ట్ వచ్చేసి ఈస్ట్ వస్తుంది, ఇటు వచ్చేసి నార్త్ వస్తుంది అనమాట. కార్నర్ బిట్ అండి. 200 స్క్వేర్ యార్డ్స్లో G+1. అదేవిధంగా పైన ఒక పెంట్ హౌస్ కూడా ఉందండి. మంచి ప్రాపర్టీ, రెడీ టు ఆక్యుపై, ప్లస్ మంచి కాలనీలో ఉంది. ఒకసారి కాలనీ చూడండి మీరు. కాలనీ చూస్తే చాలా బాగుంది. చుట్టూ అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, మంచి గ్రీనరీ. కాలనీ పేరు చైతన్య హిల్స్ అండి. ప్రాపర్టీ వచ్చేసి మీర్పేట్లో ఉంది. ప్రాపర్టీ ముందు కూడా మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. సీసీ రోడ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఈ ఏరియాకి బస్ ఫెసిలిటీ కానీ ఎవ్రీథింగ్ అయితే ఆల్ టైప్ ఆఫ్ ఉన్నాయండి. ఇక్కడ మున్సిపాలిటీ కిందకే వస్తుంది. ప్లస్ ఇది ఏంటంటే బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ రెండు అయితే అవైలబుల్ ఉన్నాయండి. మంచి హైఫై ఏరియా అండి. చైతన్య హిల్స్ మీర్పేట్. G+1 అవుతుందండి ప్రాపర్టీ. మనకు కింద వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్ తీసుకుంటే 2 BHK ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK ఉంది. ప్లస్ పైన పెంట్ హౌస్ వచ్చేసి 1 BHK ఉందండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. మనకు 200 స్క్వేర్ యార్డ్స్ అంటే డైమెన్షన్స్ మనకు 40 × 45 అనమాట. ఈ డైమెన్షన్స్తో మీకు చెప్పొచ్చు ఎంత మంచి స్క్వేర్ షేప్ అయితే ప్రాపర్టీ రావడం జరిగింది. ఫస్ట్ ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారండి. మనకు ముందు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ మంచి గార్డెనింగ్ కూడా వీళ్ళు అంతా రెడీ చేసి పెట్టినారు. చూస్తున్నారు కదా, గ్రాస్ పెట్టినారు, ప్లాంట్స్ పెట్టినారు, ప్లస్ ఫోకస్ లైట్స్ పెట్టినారు. చాలా మంచిగా ఉందండి. టైల్స్తోని మామూలుగా ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు మనకు మామూలు కట్టకుండా మంచి టైల్స్తో అయితే తీసుకున్నారండి. లగ్జరీస్ హౌస్ అని చెప్పొచ్చు అండి. చాలా బాగుంది. పైన కూడా చూడండి, ఇక్కడ కింద నుండి చూస్తే ఈవెన్ మనకు కంప్లీట్ బాల్కన్లో కూడా కంప్లీట్ ఫాల్ సీలింగ్ అయితే చేసినారు. ప్లస్ లైటింగ్ కూడా చాలా బాగా అయితే తీసుకోవడం జరిగిందండి. మరి బయటనే ఇంత బాగుంటే లోపల ఎలా ఉంటుందో మీకు డౌట్ రావచ్చు. లోపల కూడా చూపిస్తానండి. ఫస్ట్ ఎంటర్ అయ్యే ముందు అయితే 10 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నా 10 ఫీట్ గేర్ అంటే లోపలికి ఒక పెద్ద వెహికల్ పడుతుందండి. అంటే ఫార్చునర్ కానీ ఇనోవా అలాంటి 2 వెహికల్స్ లోపల పెట్టుకున్నాడు. పార్కింగ్ కూడా ఇచ్చినారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు అయితే మనకు మంచిగా గ్రానైట్తోనైతే ర్యాంప్ తీసుకోవడం జరిగింది. లోపలికి ఎంటర్ కానీ పార్కింగ్ అండి. పార్కింగ్ కూడా ఎంత స్పేషియస్గా విశాలంగా ఉందో చూస్తున్నారు కదా. ఇక్కడ ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. పైన మంచిగా ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. పార్కింగ్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం టైల్స్తోనే తీసుకున్నారండి. వాల్ మొత్తం టైల్స్తోనే ఫిల్ చేసినారు. చాలా బాగుంది. ఈవెన్ పిల్లర్స్ కూడా కాంప్రమైజ్ కాకుండా పిల్లర్స్ కూడా మొత్తం టైల్స్ అయితే యూజ్ చేసి జరిగిందండి. ప్లస్ ప్రాపర్టీ చుట్టూ కూడా వీళ్ళు ఏంటంటే 2-2.5 ఫీట్ కూడా వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా చాలా మంచి ప్రాపర్టీ. ఆల్రెడీ ఇది కార్నర్ బిట్ అయినా కానీ ప్లేస్ వేస్ట్ చేయకుండా మంచిగా చుట్టూ కూడా మంచిగా అయితే వదిలిపెట్టడం జరిగింది. దీనికి ఏంటంటే మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ సంప్ కూడా ఉందండి. చూస్తున్నాం కదా, ఇక్కడ ఇటు సైడ్ నుంచి 2 రోడ్స్ అన్నమాట. ఈ రోడ్ కూడా చూడండి, మనకి ఇటు సైడ్ కూడా చిన్నగా మంచిగా బయట గార్డెనింగ్ కూడా పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇటు కూడా గ్రాస్ పెట్టినారు, ప్లాంట్స్ పెట్టినారు. ఇటు కూడా కాలనీ అండి. ఇటు ఒక రోడ్డు ఉంది. ఇది కూడా 30 ఫీట్ రోడ్ ఉంది. చూసిన కార్నర్ బిట్ అండి. ప్రాపర్టీ లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి. ప్రాపర్టీ లోపలికి వెళ్ళి మీకు మిగతా డీటెయిల్స్ చెప్తానండి. ఫస్ట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఏరియాలో మనకు రెంట్ ఈజీగా 10,000 అయితే వస్తుందండి. 2 BHKకు 12,000, 10 to 12,000 అయితే వస్తుంది. ఇది హాల్ అన్నమాట. చూస్తున్నారు కదా, స్పేషియస్ హాల్ తీసుకున్నారు. ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఇచ్చినారు. ప్లస్ వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటే ఒక 2 విండోస్ తీసుకున్నారు. విండోస్ కూడా UPVC విండోస్ తీసుకున్నారు. దీనికి మళ్ళీ ఫోటో ఫ్రేమింగ్ చుట్టూ కూడా గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, గ్రానైట్ తీసుకున్నారు, మెష్ డోర్స్ తీసుకున్నారు. అన్ని పర్ఫెక్ట్గా ఉందండి ప్రాపర్టీ. ఎక్కడ కాంప్రమైజ్గా కూడా మంచి అయితే కట్టినారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, నీట్గా చాలా నీట్గా తీసుకున్నారు. మంచి లైటింగ్ పెట్టినారు. చాలా బాగుంది ప్రాపర్టీ విజిట్ చేసి ఇంకా చాలా బాగుందండి. ఇది ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్, ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా ప్లాట్ఫామ్ గ్రానైట్ అయితే యూజ్ చేసినారు. మంచిగా నీట్ షెల్ఫ్ తీసుకున్నారు. ఈవెన్ స్విచ్చెస్ కూడా నీట్గా తీసుకున్నారండి. చాలా నీట్గా అయితే తీసుకొని చుట్టూ కూడా మనకు టైల్స్ పెట్టినారు. దీంట్లో కూడా ఒక UPVC విండో తీసుకోవడం జరిగింది. మంచి సింక్, పక్కకి ఒక పూజా గది కూడా ఇచ్చినారండి. పూజా గది కూడా ఫ్యామిలీ మంచిగా కూర్చొని పూజ చేసుకున్నట్టు చూసుకున్నారు. ప్లస్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు, ఒక డోర్ కూడా గల్లీ కూడా తీసుకోవడం జరిగింది. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక చిన్న గల్లీ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనం డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా రెంటర్స్ కోసమే అండి. రెంటర్స్ కోసమే ఇంత బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మరి పైకి వెళ్తే ఇంకా అవాక్ అయిపోవాల్సిందే. పైన చూస్తే
ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో లైట్ పిస్తా కలర్ అయితే తీసుకున్నారు, లైట్ గ్రీన్ కలర్ పిస్తా కలర్ తీసుకున్నారు. బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే. పైన వచ్చేసి నీట్ ఫాల్ సీలింగ్, లైట్స్, ప్లస్ దీంట్లో కూడా ఒక మంచి విండో, అదేవిధంగా ఒక పెద్ద బాత్రూమ్ అండి. బాత్రూమ్ తీసుకున్నారు. బాత్రూమ్ మీద మనకు లో రూఫ్ కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా, లో రూఫ్ కూడా తీసుకున్నారు. బాత్రూమ్ డోర్స్ కూడా వాటర్ రెసిస్టెన్సీ, ఫైర్ రెసిస్టెన్సీ అలా తీసుకోవడం జరిగింది. ఈవెన్ ప్రతి డోర్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారండి, ఇక్కడ కాంప్రమైజ్ కూడా మంచిగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా మంచిగా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి ఒకటి విండో అయితే తీసుకోవడం జరిగిందని చూస్తున్నారు కదా, మంచి విండో తీసుకున్నారు, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్లస్ ఒకటి బాత్రూమ్ కూడా, అటాచ్డ్ బాత్రూమ్ కూడా దీంట్లో అయితే ఇవ్వడం జరిగిందండి. మంచి స్కై బ్లూ, లైట్ బ్లూ కలర్ అయితే వీళ్ళైతే తీసుకోవడం జరిగింది. దీంట్లో ఇక్కడ మనకు 10,000 to 12,000 అయితే రెంట్ అయితే వస్తుందంట. సో మంచి ప్రాపర్టీ అండి. ఒకసారి మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు పైన ఓనర్స్ కోసం 3 BHK కట్టినారు, దాన్ని చూద్దామండి. దాన్ని చూసే ముందు మీకు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అయితే అన్ని క్లియర్గా చెప్తానండి. ప్రాపర్టీ వచ్చేసి మీర్పేట్లో ఉందండి. 200 square yards, డైమెన్షన్స్ 40x45 అనమాట. కార్నర్ బిట్ అనమాట, నార్త్ ఈస్ట్ ఫేస్ అనమాట. రోడ్డు మనకి ఏంటంటే ప్రాపర్టీ ముందు 30 feet రోడ్ అయితే ఉందండి. చాలా మంచిదండి. బిల్డప్ ఏరియా మీకు ఎంత డౌట్ రావచ్చు, 4,000 SFT అండి. గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ మొత్తం కలిపి 4,000 SFT. ఇప్పుడు మనం బాల్కనీలో ఉన్నామండి, ఇది బాల్కనీ అనమాట. బాల్కనీ పైన చూడండి మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ రైలింగ్ చూస్తే స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. గ్లాసెస్ కూడా టఫన్ గ్లాసెస్ అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ ముందు ఒకసారి రోడ్ చూడండి, 30 feet రోడ్, CC రోడ్ అన్నమాట. చాలా బాగుంది. ఆపోజిట్ మనకు చూస్తే అపార్ట్మెంట్స్ చూస్తున్నారు కదా, అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ. కార్నర్ బిట్, వెంటిలేషన్ ప్రాబ్లం లేదు, మంచి గ్రీనరీ ఉంది, చాలా సూపర్గా ఉంది. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ కూడా మనకైతే మంచిగా బాల్కనీ, ఇంకో ఇటు బాల్కనీ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా బిల్డింగ్ చుట్టూ మనకు స్టీల్ రైలింగ్తో గ్లాసెస్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు, చాలా బాగుంది. ఒకసారి లాస్ట్కి వెళ్ళి చూద్దాం. లాస్ట్కి ఒక వాష్ ఏరియా ఇచ్చారు, అదేవిధంగా ఒకటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. మనకు ప్రొవిజన్, స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి ఇండియన్ అయితే తీసుకున్నారు, బయట ఒకటి ఉండాలి కాబట్టి ఇండియన్ తీసుకున్నారు. మనకు బాల్కనీలో కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేసిన, కింద చూస్తున్నారు కదా, రెడ్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగిందండి ప్రాపర్టీ. ఒకసారి మనం లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. చూసినా ఇది సింహద్వారం అండి. చూసినా సింహద్వారం చాలా గ్రాండ్గా అయితే తీసుకోవడం జరిగింది. మనకి ఇండియన్ టేక్తో అయితే తీసుకున్నారండి. చుట్టూ కూడా టైల్స్ పెట్టినారు, కంప్లీట్ టైల్స్ పెట్టినారు. చాలా బాగా తీసుకున్నారు. మంచి పైన ఫాల్స్ ఎవ్రీథింగ్ అయితే 99% వర్క్ కంప్లీట్ అయింది. కొంచెం లిటిల్ బిట్ పెండింగ్ ఉందని అవన్నీ వర్క్ కూడా అవుతున్నాయి. లోపలికి ఎంటర్ గానే పెద్ద హాల్ అండి. చూస్తున్నాం కదా, ఇక్కడ సిట్టింగ్ ఏరియా, ప్లస్ అక్కడ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి, ఇటు డైనింగ్, అటు బెడ్రూమ్స్, 3 bedroom అండి. మంచిగా ఉందండి, లగ్జరియస్ హౌస్ అని చెప్పొచ్చు. విండోస్ చూసుకుంటున్నా కదా, విండోస్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. అసలు వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి, ఎక్కడ చూసినా చల్లని గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది. ప్రాపర్టీ ఎంత బాగా కట్టినారంటే చాలా బాగా కట్టినారు. ఫస్ట్ ఎంటర్గానే అయితే సిట్టింగ్ ఏరియా అండి. సిట్టింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవచ్చు. పైన మంచి ఫాల్ సీలింగ్ ఇచ్చినారు, నీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారండి, వైట్ కలర్తో సూపర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ టీవీ యూనిట్, టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు. దీని మీద కూడా మనకు ఒకటి గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది, ప్లాట్ఫామ్ వచ్చేసి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కిచెన్ చూద్దాం. కిచెన్ ఓపెన్ కిచెన్ అండి, ఎల్ షేప్ కిచెన్ చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ ఎల్ షేప్, చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. ప్లాట్ఫామ్ తీసుకుంటే గ్రానైట్తో చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది. జస్ట్ కబోర్డ్స్ చేసుకుని ఆక్యుపై చేసుకోవడం అండి, మరి హంగులు ఆర్బాటాలు లేకుండా మంచి నీట్గా ఇచ్చినారు. దీన్ని మనం కబోర్డ్స్తో నీట్గా ఫిల్ చేసుకోవచ్చు. ఇక పూజా గదికి వస్తే, పూజా గది అయితే చాలా స్పేషియస్గా పెద్ద ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈజీ ఒక 3-4 members కూర్చొని పూజ చేసుకోవచ్చు, అంత పెద్దగా అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. ఇక్కడ మనం డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చు అండి, డైనింగ్లా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఇక్కడ సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు, టైల్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇక్కడ షెల్ఫ్స్ లాగా ఏమైనా చేసుకొని ప్లేట్స్ కానీ గ్లాసెస్ పెట్టుకోవడానికి ఈ ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారండి, డైనింగ్ కాబట్టి. నెక్స్ట్ మనము బెడ్రూమ్స్ చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, నీట్గా ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ మంచిగా టైల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ మంచి షెల్ఫ్స్ ప్లస్ ఒక బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. విండోస్ కూడా తీసుకుంటే మంచి విండోస్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, విండోస్ కూడా బాగా తీసుకోవడం జరిగింది, UPVC విండోస్. నెక్స్ట్ మనము ఇంకో బెడ్రూమ్కి వెళ్దామండి. ఇంకో బెడ్రూమ్కి వెళ్ళి ఇంకోటి కూడా చూద్దాము. ఇది ఇంకో బెడ్రూమ్ అండి. చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా అయితే తీసుకుని స్పేషియస్ ఉంది, మంచిగా పిస్తా కలర్ తీసుకున్నారు. బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్,
పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే విండోస్ కూడా చాలా మంచి విండోస్ తీసుకున్నారు. బాత్రూమ్స్ కూడా ఏం కాంప్రమైజ్ కాకుండా చాలా పెద్దగా తీసుకున్నారు. విశాలంగా ఉన్నాయి బాత్రూమ్స్ కూడా, చాలా విశాలంగా తీసుకున్నారు. పైన మనకు లో రూఫ్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా, లో రూఫ్ కూడా అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంకొక బెడ్రూమ్ ఒకటి పెండింగ్ ఉందండి, అది కూడా చూద్దాము. చూసి పైకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ కూడా స్పేసియస్గా ఉందండి, చాలా స్పేసియస్గా ఉంది, చాలా బాగుంది. దీంట్లో స్కై బ్లూ కలర్ తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి బాత్రూమ్ అయితే తీసుకున్నారండి, చాలా బాగుంది. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ విండో కూడా చూస్తే విండో కూడా మంచి విండో అయితే తీసుకున్నారండి. వెంటిలేషన్ గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు. అదేవిధంగా పొల్యూషన్ అలాంటివి కూడా ఏం లేదండి. సిటీకి నియర్ బై మీర్పేట్ చైతన్య హిల్స్ అండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉంది. ఒకసారి సైట్ విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీరే చాలా బాగుందని చెప్తారండి. హైఫై కాలనీలో ఉందండి, చాలా మంచి ఉంది ప్రాపర్టీ. ఇప్పుడు బిల్డింగ్ మీదకి వెళ్దామండి. బిల్డింగ్ మీద ఏంటంటే మనకు ఒక పెంట్ హౌస్ కూడా కట్టినారంటే, సింగిల్ బెడ్రూమ్ కట్టినారు. పైన కూడా చూద్దాము. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా 3.5 feet చాలా స్పేషియస్గా తీసుకున్నారు. స్టీల్ గ్రిల్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. వెంటిలేషన్ ప్రాబ్లమ్ కూడా ఇక్కడ గ్లాసెస్ కూడా పెట్టినారు, చూస్తున్నారు కదా, ఇలా కూడా పెట్టడం జరిగింది. ఒకసారి పైకి వెళ్తున్నాం మనము. పైన అయితే ఎవరైతే రెంట్కుంటారో వాళ్ళైతే ప్రశాంతంగా ఉండొచ్చండి, అంత బాగా. ఇంకోటి ఏంటంటే మీకు లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చి చెప్పడం మర్చిపోయినాను. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా చూడండి. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా గ్రౌండ్ నుంచి మనకు 2nd floor వరకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఇది వచ్చేసి మన టెర్రస్ అండి. టెర్రస్ కూడా పైన ఒకసారి డిజైన్ చూడండి, డిజైన్ పెట్టినారు. ప్రొఫైల్ లైట్స్ కూడా పెట్టినారండి. చుట్టూ ప్రాపర్టీసే అండి, మంచి కాలనీ, మంచి లొకేషన్లో ఉంది. పైకి వస్తే ఇంకా వెంటిలేషన్ కానీ చల్లని గాలి చాలా బాగుందండి ప్రాపర్టీ. పైన సింగిల్ బెడ్రూమ్కి అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం సింగిల్ బెడ్రూమ్ కూడా. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తారుగానే ఇది హాల్, చూస్తున్నాం కదా, హాల్ అండి. మంచి హాల్ ఇచ్చినారు, ఫుల్ వెంటిలేషన్, పైన నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. మంచి ఒక విండో తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ టీవీ యూనిట్ అన్నట్టు టీవీ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ మనం ఒక బెడ్రూమ్కి వెళ్దాము. ఇక్కడ మనకి ఏంటంటే ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బాత్రూమ్ కూడా ఇచ్చినారు. నెక్స్ట్ ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా స్పేషియస్గా మంచిగా ఇచ్చినారు. లైట్ గ్రీన్ కలర్, మంచి బీరువా ప్రొవిజన్, షెల్ఫ్స్, మంచి ఫాల్ సీలింగ్, మంచి విండో, సూపర్ అండి. ప్రాపర్టీ అయితే ఒక రేంజ్లో ఉందండి. మీరు వచ్చి విజిట్ చేస్తే ఒక రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ కిచెన్ చూద్దామండి. ఇది కిచెన్ అన్నమాట. ఎల్ షేప్ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగింది. మంచి యూపీవీసీ విండోస్, ఎవ్రీథింగ్ అయితే బాగున్నాయండి. షెల్ఫ్స్ ఇచ్చినారు, మొత్తం టైల్స్ అయితే తీసుకున్నారు, చూస్తున్నాం కదా, అన్ని టైల్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకుని ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. పక్కకి ఒక పూజ గది కూడా ఇచ్చినారండి. ఇక్కడ ఎవరి కాంప్రమైజ్ కాకుండా మనకు ఈవెన్ కింద 2 BHKలో పూజ గది ఇచ్చినారు, పైన సింగిల్ బెడ్రూమ్లో పూజ గది ఇచ్చినారు. ప్రాపర్టీ చూసినారు కదండి. ప్రాపర్టీ చుట్టూ ఒకసారి మీరు ఏరియా చూడండి. ప్రాపర్టీ అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. పైన మనకు వాటర్ ప్రాబ్లం కాకుండా వాటర్ కూడా అది కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక్కసారి చూద్దామండి. పైకి వచ్చేసి మంచి లొకేషన్ అండి, ప్రైమ్ లొకేషన్, పొల్యూషన్ లేదు మనకు, అసలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకైతే కట్టడం జరిగింది. మనం పైకి వచ్చినామంటే టెర్రస్ మీదకి, ఇక చుట్టూ అసలు సార్ ప్రాపర్టీస్ చూడండి మీరు. మనం అసలు ఎక్కడో ఉన్నాం. చుట్టూ నియర్ బై మంచి కాలేజెస్, మంచి స్కూల్స్, మంచి హాస్పిటల్స్. ఎల్బీనగర్కు చాలా నియర్ బై, మెట్రోకు చాలా నియర్ బై ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే మొత్తం హైఫై పీపుల్ ఉన్నారు, మ్యాక్స్ సాఫ్ట్వేర్ పీపుల్స్, డాక్టర్స్ అలాంటి వాళ్ళే ఉంటున్నారు. ఒకసారి బిల్డింగ్స్ చూడండి. బిల్డింగ్స్ చూస్తే మీకే అర్థమైపోతుంది మంచి లొకేషన్లో ఉన్నామని చెప్పేసి. ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ కోసం చూసినా కదా, 2 tanks 3 tanks ఈజీగా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ మనకు మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ అవుతుందండి. ప్రాపర్టీ మీర్పేట్లో చైతన్య హిల్స్లో అవుతుందండి. G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 3 BHK, పెంట్ హౌస్ వచ్చేసి మనకు 1 BHK. రెంట్స్ కూడా మంచి రెంట్స్ వస్తాయి. ప్రాపర్టీ ఓనర్ మంచి ప్రైస్ చెప్తున్నాడండి. కార్నర్ బిట్ అన్నమాట. ఒకసారి చుట్టూ కూడా ఒకసారి లొకేషన్ చూడండి, చూస్తే మిగతా డీటెయిల్స్ ఒకసారి చెప్పి మీకు ప్రైస్ అయితే రివీల్ చేస్తానండి. ప్రాపర్టీ 200 square yardsలో అయితే కట్టినారు. 40 x 45 డైమెన్షన్స్. ప్రాపర్టీ ముందు 30 feet రోడ్ ఉంది. మొత్తం 4000 SFT అన్నమాట. ప్రాపర్టీ ప్రైస్ తెలుసుకునే ముందంటే లోన్ కూడా తెలుసుకుందాము. లోన్ కూడా వస్తుందంట. ఓనర్ మనకు లోన్ కూడా దగ్గరుండి ఆయన ఇప్పిస్తా అని చెప్పేసి అన్నాడు. 2,60 lakhs అయితే చెప్తున్నానండి. ప్రాపర్టీ 2,60 వర్త్ఫుల్ అన్నమాట. ఎందుకంటే 200 square yards అయితే ఈజీగా ఉందండి ఇది. ప్లస్ G+2 అన్నమాట.
సో వర్త్ఫుల్ అన్నమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఓనర్కి డైరెక్ట్ కన్సల్ట్ కాండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ బ్రోకర్స్ ఎవ్వరు లేరండి. ఓనర్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను, ఓనర్నే కన్సల్ట్ కాండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ఒకసారి సైట్ విజిట్ చేయండి, మీరే చూసి అవాక్ అయిపోతారు. అంత మంచి ప్రాపర్టీ అన్నమాట. 2,60,00,000 అయితే చెప్తున్నారు, కాకపోతే నెగోషియబుల్ అని చెప్తున్నారండి. రెడీ టు వాక్ బై ప్రాపర్టీ అన్నమాట. చుట్టూ నియర్ బై అన్ని కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, మెట్రో కానీ, బస్ ఫెసిలిటీస్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఏరియాకు ఉన్నాయండి. మీరు వచ్చి చూడండి, చూస్తే మీకు తెలిసిపోతుంది. దీని లైవ్ లొకేషన్, దీని కరెంట్ లొకేషన్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అడ్రస్ కూడా అన్నీ ఇస్తాను. మీరు విజిట్ చేయండి, లేకపోతే ఓనర్ కన్నా డైరెక్ట్ కూడా కాల్ చేసి మాట్లాడుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. కాకపోతే మీ సపోర్ట్ మాకు కావాలి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.